ఇక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు కడుపు మండి రోడ్డెక్కారు. శివాజీ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులు కష్టాల పాలు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరి, మొక్కజొన్న ధాన్యాలు తడిసి ముద్దవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలంలో యూరియా దొరకకుండా చేసి కోతకాలంలో కొనుగోలు చేయకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, మరి శివాజీ చౌక్ వద్ద రైతన్నలు ధర్నాకు దిగినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో అవలంబిస్తున్నటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉందో దాని ఫలితంగా ఇవాళ రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే దుబ్బాకలో ఈ రోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా గాంధీ చౌక్ వద్దకు తరలి వచ్చి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేశారు, రాస్తారోకో చేశారు. ఇప్పటి వరకు కూడా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలి, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని కలెక్టర్ హామీ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని చెప్పి దుబ్బాక రైతులంతా కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తాజాగా మనకున్న సమాచారం మేరకు నంగునూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట కూడా రైతులంతా నిరసన నిర్వహిస్తున్నట్టుగా మనకి ఇప్పుడే సమాచారం అందింది. రైతులంతా కూడా తడిసిపోయినటువంటి ధాన్యాన్ని తీసుకువచ్చి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆవరణలో పోసి వాళ్ళంతా ఆందోళన నిర్వహిస్తున్నట్టుగా మనకి ఇప్పుడే అక్కడి నుంచి అందినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దానిపై ఒక స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేయలేదు. గత వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల ఫలితంగా చేతికొచ్చినటువంటి పంటలన్నీ నష్టపోయి రైతులంతా కూడా తీవ్రమైనటువంటి మానసిక వేదనని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు, ఎక్కడికెక్కడ ఆవేదన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట 6 కాలం కష్టపడి కుటుంబాలన్నీ కూడా పంట పొలాల్లో కష్టపడి చేసిన కష్టమంతా కూడా నీళ్ల పాలైన నేపథ్యంలో ప్రభుత్వమైన కనీసం ఆదుకుంటామని ఆశిస్తే అది కూడా లేకపోవడం పట్ల రైతులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.